వెల్కమ్ టు టీసాట్ ఛానల్. ఈరోజు మనం సమాజ నిర్మితికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయని చూస్తున్నాము. దీనిలో భాగంగా పార్ట్ 3 మనం యూనిట్ వైజ్గా సిరీస్ ఆఫ్ లెక్చర్స్ మీకు గైడెన్స్ రూపంలో టీసాట్ ఛానల్ అందిస్తుంది. అందులో భాగంగా ఈరోజు పార్ట్ 3 గురించి డిస్కస్ చేసుకుందాము. దీనిలో ప్రశ్నలు మరి జవాబులు దానికి సంబంధించిన విశ్లేషణ అనేది ఉంటుంది. వీటిని మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు దీనిలో లేని అంశాలు నేను మధ్య మధ్యలో చెప్తూ ఉన్నప్పుడు వాటిని దయచేసి నోట్ చేసుకోండి. అయితే మీరు వీటిని జాగ్రత్తగా వింటూ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకున్నట్లయితే మీకు పర్మనెంట్ గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. సో మనకు ఎంత ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ వల్ల ఈజీగా అండర్స్టాండింగ్ అయిపోతుంది. మీరు ఎగ్జామినేషన్లో హాల్లో కూర్చున్నప్పుడు అయ్యో ఇంతేనా అన్న ఒక ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ టీసాట్ ఛానల్ ద్వారా చేపట్టిన ఈ గైడెన్స్ కోర్స్ అనేది తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అయితే ఈ సోషల్ స్ట్రక్చర్లో భాగంగా మనకు 3rd యూనిట్లో సంప్రదాయ సిద్ధాంతం ప్రకారము కుల వ్యవస్థ దైవిక మూలము అని చెప్పేసి ఇచ్చారు. ఇది అసర్షన్ అండ్ రీజనింగ్, ఇక్కడ వాదన అండ్ దీనికి సంబంధించిన రీజనింగ్ ఏంది అన్నది, దానికి కారణం ఏంటి అన్నది చూస్తే, ఇప్పుడు సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం ఏదైతే డివైన్ థియరీ ఏదైతే ఉందో దైవ సిద్ధాంతం ప్రకారము కుల వ్యవస్థ అనేది దైవిక మూలము. డిఎన్ మజుందార్ ప్రవేశపెట్టాడు కదా, దీని గురించి ప్రతిపాదించాడు. సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం వర్ణ వ్యవస్థ నుండి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది అని ఇచ్చారు. మరి ఇక్కడ ఆన్సర్ మనం చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే నిజమని అంటున్నాం. ఎందుకోసం అంటే వర్ణ వ్యవస్థ నుండి కుల వ్యవస్థ ఉద్భవించడము, భిన్నంగా ఉండడము అసలు ఈ సంప్రదాయ సిద్ధాంతంలో దీని గురించి చర్చించనే లేదు. వృత్తి సిద్ధాంతంలో ఎవరైతే ఉన్నారో నెస్ఫీల్డ్ గారు చర్చించారు, కానీ సంప్రదాయ సిద్ధాంతంలో దీని గురించి అసలు చెప్పలేరు. కేవలం కుల వ్యవస్థ అనేది దైవిక మూలము అని చెప్పారు. కాబట్టి ఏ మాత్రమే సరి అయినది అని చెప్పేసి చెప్తున్నాము. సో ఈ కోడ్లలో మొత్తం చదివితే మళ్ళీ ఏ అండ్ బి లేదంటే ఏ అండ్ ఆర్ నిజము కానీ ఆర్ ఏకి సరి అయిన వివరణ కాదు, అవును అని ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు. కానీ మనం ఫైనల్గా ఆన్సర్ చెప్పేసినాము. నెక్స్ట్ రెండవది వర్ణ వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించి వర్ణ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. వర్ణం యొక్క సాహిత్యపరమైన అర్థం ఏంది? రంగు అని అర్థం. వర్ణం అంటే ఏమని చెప్తున్నారు? రంగు అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. వర్ణ అనే పదం వ్రి అనే పదం నుండి ఉద్భవించింది. వర్ణ అనే పదానికి ఒకరి వృత్తి ఎంపిక అని అర్థం. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరి అయినదని చెప్పేసి ఉంది. అయితే వర్ణ అనే దానికి ఏంటంటే సాహిత్యపరమైన అర్థం రంగు. మనం జనరల్గా సాహిత్యంలో చెప్పుకుంటాం వర్ణము అంటే కలర్. ఓకే, వర్ణం అనేది వ్రి అనే పదం నుండి వర్ణ. నెక్స్ట్ వర్ణ అనే పదానికి ఒకరి వృత్తి ఏది? ఇప్పుడు వర్ణాలు ఏవే ఉండే 4 రకాల చాతుర్వర్ణాలు ఉంటాయి. ఏంటేంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చెప్పేసి వర్ణ వ్యవస్థలో భాగంగా 4 రకాల వర్ణాలు ఉండేవి. మరి ఇక్కడ ఏంటంటే అక్కడ దెర్ ఈజ్ నో హైరార్కియల్ డివిజన్, అక్కడ క్రమానుగత శ్రేణి అనేది లేదు. బట్ వేర్ ఇన్ క్యాస్ట్ సిస్టమ్ యూ ఫైండ్ హైరార్కియల్ డివిజన్, సోషల్ స్టేటస్ అనేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఈ వర్ణం వారు ఈ వృత్తిని ఎంపిక చేసుకోవాలని మాత్రమే ఉండే, కానీ దీనికి సంబంధించి ఇది సరి అయినదా అంటే ఎస్, వర్ణం అనేది ఒకరి వృత్తికి చెందినది. మరి ఏది సరి అయినదంటే డి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది సరి అయినది. నెక్స్ట్ మతతత్వానికి సంబంధించి కింది ప్రకటనలను గమనించండి. మతతత్వం అంటే ఒక మతాన్ని అనుసరించే వ్యక్తులు ఉమ్మడి లౌకిక ప్రయోజనాలను కలిగి ఉంటారనే నమ్మకం. ఉమ్మడి అని ఉంది, కానీ ఇక్కడ ఉమ్మడి లౌకిక ప్రయోజనాలను చూద్దాం. దీన్నే మనం ఇంగ్లీష్లో కమ్యూనలిజం అంటున్నాం. ఇది ఒక మతం యొక్క సాధారణ లౌకిక ప్రయోజనాలను మరొక మతం యొక్క అనుచరుల ప్రయోజనాలను పోలి ఉంటుందనే భావన అనేది ఉంది. చూద్దాం. కమ్యూనలిజం అనేది వివిధ మతాలు లేదా విభిన్న సంఘాల అనుచరుల ప్రయోజనాలను పూర్తిగా విరుద్ధంగా మరియు విరోధిగా మరియు శత్రుత్వంగా భావించే భావన.
ఎస్. అయితే దీనికి సంబంధించి మరి ఏమేం ఆప్షన్స్ ఇచ్చామో చూద్దాము. పైన ఇచ్చిన ఎన్ని స్టేట్మెంట్లు సరి అయినవి, పైన ఇచ్చిన ఎన్ని స్టేట్మెంట్లు సరి అయినవి అంటే ఇక్కడ రెండు ప్రకటనలు మాత్రమే సరైనవి. మరి ఏంటి 2 ప్రకటనలు అని ఒక్కసారి చూడండి మళ్ళీ. ఇది మతతత్వం అంటే ఒక మతాన్ని అనుసరించే వ్యక్తులు ఉమ్మడి లౌకిక ప్రయోజనాలను కలిగి ఉంటారనే నమ్మకం. కమ్యూనలిజం అనేది ఒక మతం యొక్క సాధారణ లౌకిక ప్రయోజనాలను మరొక మతం యొక్క అనుచరుల ప్రయోజనాలను పోలి ఉంటుందనే భావన కాదు. ఇక్కడ ఏంటంటే ఒకే మతాన్ని అనుసరించే వ్యక్తులు ఒకే రకమైన ప్రయోజనాలను కలిగి ఉంటారు, ఓకే. కానీ ఇది కాదు, మూడవది మాత్రం ఇది కరెక్ట్. కాబట్టి దీంట్లో ఒకటి కరెక్ట్ ఉంది, 2 కరెక్ట్ ఉంది. టోటల్గా ఎన్ని కరెక్ట్ ఉన్నాయి మనకు? 2 ప్రకటనలు మాత్రమే కరెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్లో చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి అసర్షన్ అండ్ రీజనింగ్లో 20వ శతాబ్దం ప్రారంభంలో సోషలిస్ట్ రచయిత జాన్ బెకామ్ చేత కమ్యూనలిజం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు అన్నారు. ఎవరు? జాన్ బెకామ్ కమ్యూనలిజం అనే పదాన్ని ఉపయోగించారు. కమ్యూనలిజం అనేది వివిధ వర్గాల మధ్య పోటీ, క్రూరత్వము, ఉద్రిక్తత కారణమయ్యే తాత్విక భావన. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎన్నుకోండి. సో దీంట్లో మనం సమాధానాలు ఎన్నుకునే ముందు ఏంటంటే మరి ఏవి నిజమో అని చూసినట్లయితే కేవలము దీంట్లో చూద్దాం ఏవేవి నిజమో అని చూసినట్లయితే కమ్యూనలిజం అనేది వివిధ వర్గాల మధ్య అన్నది నిజమైనది. కానీ బెకామ్ చేత కమ్యూనలిజం అనే పదాన్ని, అసలు కమ్యూనలిజం అనే పదాన్ని గురించి ఎవరు ఉపయోగించారని మనకు ఇవ్వలేరు. ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఇది దీనికి సరి అయిన వివరణ అనడం మాత్రం తప్పు. అందుకోసం మరి ఏంది మరి ఈ డి ఆప్షన్ వచ్చేసి ఆర్ మాత్రమే నిజము, ఆర్ మాత్రమే నిజం. నెక్స్ట్ మతతత్వానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏది? కమ్యూనలిజం అనేది ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో పనిచేయడానికి అధికారిక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ రంగాల్లో పనిచేయడానికి ఒక అధికార సాధనంగా ఉపయోగించబడుతుంది. చూద్దాం. భారతీయ సందర్భంలో కమ్యూనలిజం అనేది ఒకరి మతపరమైన సమూహానికి మాత్రమే విశ్వసనీయతగా నిర్వచించబడింది. రైట్. సామాజిక సాధికారత కోసం మతతత్వం ప్రతికూల కోణంలో పనిచేస్తుంది. సామాజిక సాధికారత అనేది సాధించలేకపోతాం మతతత్వం వల్ల. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది తప్పు అన్నారు. ఏది తప్పు అంటే ఇక్కడ మనము ఏది తప్పు అంటే ఆన్సర్ వచ్చేసి రెండవది తప్పు. రెండవది ఏమన్నాము? ఫస్ట్ది ఏమన్నారు? ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పనిచేయడానికి అధికార సాధనంగా ఉపయోగపడుతుంది. మనం పొలిటికల్గా కూడా దీన్ని కమ్యూనలిజంని బేస్గా చేసుకొని చాలామంది దీన్ని ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు. కమ్యూనలిజం అనేది ఒకరి మతపరమైన సమూహానికి మాత్రమే విశ్వసనీయతగా నిర్వచించబడ్డది. ఒకరి మతపరమైన వారికి మాత్రమే విశ్వసనీయత కాదు, ఎవరి మతం వాళ్ళని వాళ్ళు నా మతమే గొప్పది, ఇతర మతాలు వాళ్ళు కంటే నా మతమే గొప్పది అన్నది. తర్వాత ఇతర మతాల కంటే దక్కే బదులుగా నా మతాలకే అన్ని రకాల ప్రయోజనాలు దక్కాలి అనే ఆలోచన ఉంటుంది. ఇంకా తర్వాత మత మౌఢ్య దశ అనేది వస్తుంది. కావున ఇది సరైనది కాదు. ఇక్కడ ఏది తప్పు అంటే రెండవది తప్పు. సో ఇంకా ఒకటవది మీకు తెలిసి ఉన్నప్పుడు అక్కడ ఆప్షన్లలో చూడండి, కేవలం 3 అన్నారు కాబట్టి ఇక్కడ 3 దేంట్లో ఉంది? దీంట్లో కూడా ఉంది. అలాంటప్పుడు ఇవి 2 కాకపోవచ్చు. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఇక్కడ 3 ఉన్నప్పుడు మనము ఓన్లీ 2 మాత్రమే అనే ఆన్సర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి కొంచెం మీకు బేసిక్ ఐడియా ఉంటే చేయొచ్చు. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూస్తున్నాం. భారతదేశంలో కులానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఈ క్రింది ప్రకటనలు పరిగణించి కులం అనే పదం స్పానిష్ భాష అయిన క్యాస్టా అనే పదం నుండి ఉద్భవించింది. కులం అనే పదాన్ని 17వ శతాబ్దం వరకు భారతీయ అర్థంలో ఉపయోగించలేదు. ఫ్రెంచ్ వలసవాదులు జాతి అనే పేరుతో భారతదేశంలోని ప్రజల తరగతులకు కులం అనే పదాన్ని వర్తింపచేశారు అన్నది ఇచ్చారు. చూద్దాం మరి దీంట్లో ఏది సరి అయినది అని అంటే ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది? 1 and 2, 2 and 3, ఓన్లీ 1, డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కానీ ఇక్కడ ఆన్సర్ ఓన్లీ 1 and 2 అంటున్నాను. ఓన్లీ 1 and 2 అని ఎందుకు అంటున్నాం మనం ఇక్కడ
చూడండి ఓన్లీ 1 and 2. 3 ఎందుకు కాదో చెప్తాను. 1 and 2 కరెక్ట్. ఫ్రెంచ్ వలసవాదులు కాదు, ఎవరు? పోర్చుగీస్ వారు అని ఇస్తే మాత్రం కరెక్ట్. పోర్చుగీస్ వారు ఫస్ట్ మనల్ని వచ్చి కాస్టా 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 అని పిలిచారు. ఈ కాస్టా అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, దోస్ హూ ఆర్ డూయింగ్ ఎ సేమ్ వర్క్ ఆర్ సేమ్ ప్రొఫెషన్. సో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు మొదటిసారిగా భారతదేశానికి వచ్చారు కదా. ఈ ఐరోపా వర్తకులలో చివర వెళ్ళింది కూడా వారే. కులం అనే పదాన్ని సెకండ్ది చూస్తే 17వ శతాబ్దం వరకు అసలు భారతీయ అర్థంలో ఉపయోగించలేదు. అసలు కులము అన్న పదమే లేదు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కులం అంటున్నారు. ఈ కులం అనే పదం స్పానిష్ భాషా పదం. క్యాస్టా అంటే ప్యూర్ అని అర్థం. లేదంటే ఇక్కడేం ఇంకొక బ్రీడ్ అని కూడా కావచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని కూడా కావచ్చు, యూనిటీ, ఇట్లా అనేక అర్థాలు వస్తున్నాయి దీని నుంచి. అయితే క్యాస్టా అనేది ఏంటి? స్పానిష్ భాషా పదం, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిలుస్తున్న క్యాస్ట్ అనేది ఇంగ్లీష్ భాషా పదం, బట్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది స్పానిష్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాంతీయవాదం గురించి, రీజనలిజం అనేది. సో రీజనలిజం అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీని మీద మీకు కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. లైక్ దేని మీద? ఈ టాపిక్లు మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోండి అమ్మా. ఖలిస్తాన్ ఇష్యూ మీద, అమృత్పాల్ సింగ్ మీద, తర్వాత మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు, అస్సాం బోడోల్యాండ్ ఇష్యూ మీద, ఇప్పుడు ఏపీ తెలంగాణ అయితే ఆల్రెడీ రీజనలిజం ఇష్యూ మీద సెపరేట్ అయ్యింది. సో ఇంకా ఏమి వస్తున్నాయి దీనిపైన అంటే ఇంకా న్యూ డిమాండ్స్, ఏదైతే ఇప్పుడు విదర్భ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు మహారాష్ట్ర వారు, ఇలాంటి మరి గోర్ఖాలాండ్ ఇష్యూ మొన్న కూడా మళ్ళీ ఒకసారి ఇష్యూ వచ్చింది. ఇట్లాంటి అంశాలని మీరు ఒక్కసారి న్యూస్ పేపర్లో వస్తున్న వాటిని జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ ప్రాంతీయవాదం అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని వ్యక్తులకు గుర్తింపు మరియు ప్రయోజనం యొక్క సాధారణ భావాన్ని వ్యక్తీకరిస్తుంది అని ఇచ్చారు. నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని వ్యక్తులచే వారి ఐడెంటిటీ అండ్ వారి ప్రయోజనం యొక్క సాధారణ భావాన్ని వ్యక్తీకరిస్తుంది రీజనలిజం అనేది. అయితే ప్రాంతీయవాదం ప్రజలను సోదరభావం, ఏకత్వ భావాన్ని పెంపొందించుకోకుండా నిరుత్సాహపరుస్తుంది. ఈ ప్రాంతీయవాదం వల్ల అందరికీ యూనిటీ అనేది ఉంటుందా అన్నది చూద్దాం. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి. ఈ సమాధానాన్ని ఎంచుకోండి దాంట్లో ఏంటంటే ఏ మరియు ఆర్ నిజం. ఆర్ అనేది ఏ యొక్క సరి అయిన వివరణ, ఏఆర్ రెండు నిజం. ఆర్ అనేది ఏకి సరి అయిన వివరణ కాదు. ఏ మాత్రమే నిజం, ఆర్ మాత్రమే నిజం. చూద్దాం. అయితే ప్రాంతీయం అనేది నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని వ్యక్తులచే గుర్తింపు పొందింది మరియు ప్రయోజనం యొక్క సాధారణ భావాన్ని వ్యక్తీకరిస్తుంది. కరెక్టే. కానీ ఈ ప్రాంతీయవాదం ప్రజలను ఏకత్వ భావాన్ని పెంపొందించుకోకుండా నిరుత్సాహపరుస్తుంది అనేది దీనికి సరి అయిన వివరణ కాదు. మరి దీనికి సరి అయిన వివరణ కాదు అంటే మరి ప్రాంతీయవాదం అనేది నిరుత్సాహపరుస్తుంది అని ఇది వేరే సెపరేట్ స్టేట్మెంట్ ఇచ్చిండ్లు. కానీ ఈ కారణం వల్లనే ఒకటవది సరి అయినది అంటే మాత్రం కాదు. దీనివల్లనే ఇది సరి అయినది అని అంటే తప్పు. ఆర్ అనేది ఏ యొక్క సరి అయిన వివరణ కాదు. ఇట్ ఈజ్ ఇండివిజువల్ స్టేట్మెంట్ ఆర్ ఇట్ ఈజ్ సెపరేట్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎ సెపరేట్ స్టేట్మెంట్. సో అందుకోసం ఓన్లీ ఇక్కడ ఏ మాత్రమే నిజం, ఏ మాత్రమే నిజం. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 24(1) ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణా నిషేధించబడింది. ఆర్టికల్ 24 జాగ్రత్తగా గమనించండి. ఆర్టికల్ 24 అంటున్నారు ఇక్కడ. 23, 24 రెండు ఉంటాయి. ఒకసారి మీకు హింట్ ఇచ్చాను. అయితే మహిళల మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ ఏర్పాటు చేయబడింది. యాంటీ ట్రాఫికింగ్ సెల్ అనేది మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరి అయినదని చెప్పేసి అడిగారు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరి అయినది అని అంటే ఆర్టికల్ 23 ప్రకారం అని ఉంటే కరెక్ట్ అయ్యేది. ఏది? ఇల్లిసిట్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఇల్లిసిట్ హ్యూమన్ ట్రాఫికింగ్ వచ్చేసి ఆర్టికల్ 23 ప్రకారము సరి అయినది. ఓకే. మరి 24 అంటే మనకు తెలిసిన విషయమే, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం. దానికి సంబంధించింది. బాల కార్మికత అనేది మనము ఇక్కడ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ దాని గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇట్ ఈస్ రాంగ్. మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యాంటీ ట్రాఫికింగ్ సెల్ అనేది ఏర్పాటు చేయబడ్డది అనేది కూడా రాంగ్. మహిళా శిశు సంక్షేమ శాఖ కాదు,
ఇది ప్రత్యేకంగా ఏం చేసిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఈ మానవ అక్రమ రవాణా నిషేధించడానికి కోసం అనేది స్పెషల్ యూనిట్లు ఏర్పాటు చేసి ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నారు. మరియు ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ కాదు. సో ఏది అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఆర్టికల్స్ని పరిశీలించండి. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 14, 15, 19, 32 ఇచ్చారు. మహిళలపై హింసకు సంబంధించిన ఏదైనా రూపం వారి ప్రాథమిక హక్కుల సాధనకు ఆటంకం కలిగిస్తుంది. ఇది భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఏ ఆర్టికల్లో ఉంది, ఏ ఆర్టికల్లో ఉంది అని చెప్పేసి చూద్దాము. ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి 3 and 4. ఏంటి 3 and 4 అని వచ్చేస్తే ఆర్టికల్ 19లో ఏమనుంది, ఇక్కడ మహిళల హింసకు సంబంధించి ప్రాథమిక హక్కుల సాధనకు ఆటంకం కలిగిస్తుంది. మహిళలను హింసించడం వల్ల వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది కోల్పోయారు, వారు ప్రాథమిక హక్కులని పొందలేకపోతున్నారు హింసించడం వల్ల. ఓకే. మరియు 4th one ఆర్టికల్ 32 ప్రకారము ఏం చేస్తున్నామంటే ఆర్టికల్ 32 రాజ్యాంగంలో పరిహారపు హక్కు అని చెప్పేసి ఉంది. ఏం పరిహారపు హక్కు అని అంటే ఒకవేళ ప్రాథమిక హక్కులను రక్షించలేకపోయినప్పుడు న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే ఆర్టికల్ 32 ఏమన్నారు, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి ఆత్మ లాంటిది, హృదయం లాంటిది అని చెప్పేసి అన్నారు కదా, ఇది రక్షిస్తుంది. అయితే ప్రాథమిక హక్కుల సాధనకు ఆటంకం కలిగించినప్పుడు మనం వాటిని రక్షించడం అనేది 32. ఆర్టికల్ 19 ప్రకారం వారి స్వేచ్ఛని రక్షిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే హింస గురించి ఇక్కడ ఏమని చెప్పినామంటే చట్టం ముందు అందరు సమానులే అని చెప్పాం 14. మరి 15th one ఏం చెప్పినామంటే చట్టం ముందు అందరు సమానులను అన్నప్పుడు ఇక్కడ మరి వివక్షత చూయించరాదని 15లో చెప్పినాం. ఇక్కడ స్పెషల్గా మహిళలపై హింస అని అంటున్నాం కాబట్టి 3 మరియు 4 రెండు సరి అయినవి. నెక్స్ట్ వచ్చేసి మహిళలపై హింసకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను చూడండి. మహిళలపై హింసకు సంబంధించి ఎన్ని స్టేట్మెంట్లు సరి అయినవి అని చెప్పేసి అడిగారు. ఈ క్రింది ఏ స్టేట్మెంట్ సరి అయినవి? నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము 2021లో మహిళలపై నేరాలు పెరిగాయి. అయితే రెండవది వచ్చేసి హింసాత్మక కేసులు కిడ్నాపు మరియు అపహరణ నుండి వచ్చాయి అత్యధికంగా అని చెప్పేసి అడుగుతున్నారు. మహిళలపై నేరాల రేట్లు ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి వచ్చింది. అయితే దీంట్లో మరి ఏది అధికంగా, మరి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పి చూస్తే దీంట్లో ఒకే ఒక ప్రకటన అనేది సరి అయినది. తర్వాత బాల్య వివాహం అనేది భార్యాభర్తలలో ఒకరు లేదా ఇద్దరు 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళు, బాల్య వివాహం అనేది భార్యాభర్తలలో ఒకరు లేదా ఇద్దరు 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వివాహాన్ని సూచిస్తుంది. 14 సంవత్సరాల ఇక్కడ బాల్య వివాహం అంటే అండర్ 18 ఉండాలి, కానీ ఇది రాంగ్. బాల్య వివాహం అనేది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన యొక్క ఉల్లంఘన, మానవ హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇచ్చిన కోడ్లు పెంచి సరి అయిన సమాధానాన్ని చెప్పండి అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే సరి అయిన సమాధానాన్ని చెప్పండి అని చెప్పేసి ఉంది. అయితే 11వ టాపిక్ మనం చూస్తున్నాము. 11వ టాపిక్లో ఏంటి అంటే బాల్య వివాహం అనేది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన యొక్క ఉల్లంఘన మాత్రమే అన్నది కరెక్ట్. ఇక్కడ ఆర్ మాత్రమే నిజం. ఎందుకోసం అంటే ఇందాక చెప్పినాం కదా, బిలో 18 అని ఉండాలి కానీ బిలో 14 అని ఉంది. ఎందుకు ఇలా ఇచ్చారు? కన్ఫ్యూజ్ చేయడానికి. మీరు బాల కార్మిక వ్యవస్థ గురించి అడిగారేమో అనుకొని తొందరలో 14 years ఎక్కువ చదివి ఉన్నారు. 14 years కంటే తక్కువ ఉన్న వారిని ప్రమాదకరమైన గనులలో పని చేయించరాదని ఎగ్జామ్లో ఈ కన్ఫ్యూజన్లో 14 కరెక్ట్ అనుకొని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యింది ఈ క్వశ్చన్ మీద. అందుకే ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మహిళలపై హింసకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది, ఏది సరి అయినది అని ఉంటే, అయితే ఇక్కడ మనకు వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ ప్రదేశాల్లో హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడం. వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఏం చేసిండ్రు? ప్రైవేటు ప్రదేశాల్లో ఎవరైతే హింసకు గురవుతుందో అలాంటి మహిళలకు మద్దతు ఇస్తున్నారా? నెక్స్ట్ ఉజ్వల అనేది అక్రమ రవాణా మరియు రెస్క్యూ, పునరావాసం, వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ, బాధితుల పునరేకీకరణ కోసం
వచ్చిన ఒక సమగ్రమైన పథకం అని చెప్పి చెప్తున్నారు. ఉజ్వల స్కీమ్ ఏదైతే 2007-8లో వచ్చిందో, ఈ ట్రాఫికింగ్ గురైన వాళ్ళకి ఏం చేస్తున్నాం, రెస్క్యూ అని పునరావాసం చేశాము. అయితే ఏది సరి అయినది అని అంటే ఇక్కడ ఏది సరి అయినది, ఇది 2 మాత్రమే. బి ఏదంటే రెండోది మాత్రమే సరి అయినది. ఇక్కడ మనము వన్ స్టాప్ సెంటర్ల ద్వారా ఏం చేస్తున్నాము అంటే ప్రైవేట్ ప్రదేశాలు అన్నట్టు కాకుండా ఈ భరోసా కేంద్రాలు ఇది ఏదైతే ఉన్నాయో, ఈ సఖీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళ ఇండ్లల్లో లేదంటే ఇంకా బయట ప్రైవేట్ ప్రదేశాలలో మాత్రమే అన్నది తప్పు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, వన్ స్టాప్ సెంటర్స్ని అక్కడ మనం వారికి పునరావాసం కల్పిస్తున్న మాట నిజమే అయినప్పటికీ వీటి ద్వారా వారి యొక్క ఏదైతే బాధలు ఉన్నాయో వాటికి కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, వారికి సంబంధించిన కేసులకు సంబంధించి ఎవరైనా వచ్చినప్పుడు వాటిని టేకప్ చేసి మరియు వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ సవరణ చట్టం అన్నారు. ఈ 2016 దీని ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను అన్ని ఉద్యోగాలలో నియమించడాన్ని నిషేధించింది. ఈ 2016 ఏం చేసింది, 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలను అన్ని ఉద్యోగాల్లో నియమించడాన్ని నిషేధించింది. ఓకే, అన్ని ఉద్యోగాలలో అంటున్నాం, ఇక్కడ ప్రమాదకరమైన అట్లాంటి ఏం లేదు. హింట్ కూడా ఇస్తున్నాను. బాల కార్మిక సవరణ చట్టం ప్రకారం అన్ని షెడ్యూళ్లలో యుక్త వయసులోని ఉపాధిని నిషేధించింది. ఈ సవరణ చట్టం దేని గురించి చెప్పిందట, 14 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా అన్ని షెడ్యూళ్లలో ఉపాధిని నిషేధించింది. సో ఎందుకు అక్కడ ఏమని చెప్పినామంటే ఈ చట్టం ఇలా ప్రొహిబిట్ చేసింది బిలో 18 ఇయర్స్ వాళ్ళని, అందుకోసమే ఇలా చేసింది అని చెప్పి చెప్పింది. కావున మనం ఏ అండ్ ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏ యొక్క సరి అయిన వివరణ. మరి ఏదైతే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ మనం CLPRA ఏదైతే ఉందో 1986లో వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినామంటే 14 సంవత్సరాల కంటే లోపల వయసు ఉన్న వారిని ప్రమాదకరమైన గనులలో ఉపాధి కోసం నియమించద్దు అని చెప్పి 1948 మన ఫ్యాక్టరీస్ యాక్ట్ కావచ్చు, 1952 మైన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఏమన్నారు, సో వాట్ ఎవర్ బిలో 18 వరకు మాత్రం ప్రమాదకరమైన గనులు కాదు, ఏ గనులు కాదు అసలు ఇలాంటి రకమైన ఉపాధిలో. మరి ఇంకా దీంట్లో కొన్ని సవరణలు చేసి ఇన్ కేస్ వాళ్ళు సినీ షూటింగ్ కావచ్చు లేదంటే ఇంకా ఏంటి మన సీరియల్స్లో నటిస్తున్నారు అనుకోండి, దానికి కూడా ఒక పర్మిషన్ తీసుకొని కనీసం 30 రోజులు మాత్రమే నటించడానికి వెళ్ళాలి. దాంట్లో కూడా మళ్ళీ ఆ అమ్మాయి లేదా అబ్బాయి నటించడానికి వెళ్ళినప్పుడు వారికి దానికి సంబంధించిన పేమెంట్ ఏదో వస్తుందో అందులో కొంత శాతాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఆమె పేరు మీద డిపాజిట్ చేయాలి. ఆమె హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎనీ పర్పస్. ఇంకా వచ్చేసి ఒకవేళ ఇంటి పనులు చేస్తే అది మార్నింగ్ బిలో 8 లేదంటే ఆఫ్టర్ 7 చేయకూడదు అని చెప్పేసి, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఆడుకుంటూ ఉంటారు, వారి యొక్క బాల్యాన్ని మనం యవ్వనాన్ని దోపిడీ చేసినట్లు అవుతుందని, లేదా 7 గంటల కంటే ఎక్కువ పని చేయరాదు అని చెప్పేసి. ఇన్ కేస్ ఇంటి పని చేసిన, సొంత ఇంటి పని చేసిన, ఇట్లాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కొత్తగా తీసుకొచ్చారు. ఈ గైడ్లైన్స్ మొత్తం దయచేసి ఒక్కసారి చూడండి. నెక్స్ట్, వలసలకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. వలసలు, మైగ్రేషన్ రిలేషన్గా ఈ క్వశ్చన్ ఉంది. అంతర్జాతీయ మైగ్రేషన్ అవుట్లుక్ 2022 నివేదికను అంతర్జాతీయ వలస విధానాలపై ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. ఇది ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ని ఎవరు విడుదల చేశారంట, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ప్రకారము భారతీయ విద్యార్థులు మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల జనాభా కంటే తక్కువ బస రేటుని కలిగి ఉన్నారు. ఇక్కడ బస అంటే బయటకు వెళ్ళి వలస ఉండే రేటుని కలిగి ఉన్నారు, తక్కువ వలస రేటుని కలిగి ఉన్నారు. ఇంటర్నేషనల్ ప్రకారం చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళు ఇంటర్నేషనల్ పాపులేషన్ ఏదైతే స్టూడెంట్స్ ఉందో మైగ్రేటెడ్ స్టూడెంట్స్ది వారికంటే తక్కువ రేటుని కలిగి ఉన్నారని చెప్పారు. అయితే చూద్దాం పైన ఇచ్చిన స్టేట్మెంట్లో మరి ఏది సరి అయినది అని చెప్పేసి ఇక్కడ మనం ఇచ్చాం. ఏది సరి అయినది అంటే
సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది కాదు. మైగ్రేషన్ అవుట్లుక్ తర్వాత ఇది భారతీయ విద్యార్థులు తక్కువ వలస రేటు అన్నది కూడా తప్పు. కాబట్టి భారతీయ విద్యార్థులు ఇట్లాంటి స్పెషల్గా 2 మాత్రమే తప్పు, 1 మాత్రమే తప్పు, ఏది లేదు అన్నది కరెక్ట్. 2 తప్పు ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాల కార్మికులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. బాల కార్మికులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. చివరిగా అందుబాటులో ఉన్న సెన్సస్ 2011 ప్రకారము భారతదేశంలో 15 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారు. సో ఈ డాటా అనేది భారతదేశంలో 15 మిలియన్ల బాల కార్మికులు ఉన్నారు. చూద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ 2022 ప్రకారము 21లో దాదాపు 982 కేసులు బాల కార్మిక నిషేధ చట్టం కింద 1986 కింద నమోదైన ఇచ్చారు. నెక్స్ట్ మూడోది చైల్డ్ లేబర్ 1986 కింద నమోదైన అత్యధిక కేసులు ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. మరి ఈ క్రింది వాటిలో 193, 2 and 3 అని ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 మాత్రమే. ఏంటి అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ అన్నది కూడా రాంగ్. ఓన్లీ 982 కేసులు బాల కార్మిక నిషేధ చట్టం కింద నమోదయ్యాయన్నది మాత్రం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్త్రీపై హింసకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నవంబర్ 22న జరుపుకుంటున్నాము. నవంబర్ 22 కాదు. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని డిసెంబర్ 2005లో ఐక్యరాజ్య సమితి స్థాపించింది లేదా ప్రకటించింది. డొమినికన్ రిపబ్లిక్ నుండి 3 రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సోదరిమణుల జ్ఞాపకార్థం మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఇది మిరాబల్ సోదరిమణులు. ఓకే, కరెక్ట్. అయితే ఏది సరి అయినది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏది సరి అయినది అని చూస్తే ఇక్కడ కేవలం 3 మాత్రమే సరి అయినది. మరి 2 అనేది ఇది 2005లో ప్రకటించిందన్న తప్పు. ఇది నవంబర్ 25 ఎవ్రీ ఇయర్ నవంబర్ 15th or 16th నుండి 25th వరకు 15th to 25th ఒక 16 days మనము ఇంటర్నేషనల్గా క్యాంపెయినింగ్ చేస్తారు. ఈ సంవత్సరం క్యాంపెయినింగ్లో నో ఎక్స్క్యూజ్ అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చారు. నో ఎక్స్క్యూజ్ అనుకుంటే అందరు స్లోగన్స్ చేస్తూ నవంబర్ 25 రోజు రైట్. ఈ క్రింది లక్షణాలు పరిగణించండి. అధికారిక రాజకీయ సంస్థలతో అసంతృప్తి, పౌర సమాజంలో హింస పెరిగింది, ప్రజా వస్తువులు మరియు సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన విజయము, కొత్త సామాజిక మరియు రాజకీయ శక్తుల ఆవిర్భావము. ఇది సామాజిక నిరసన ఉద్యమాల యొక్క ప్రధాన నమూనాలేవి? సామాజిక నిరసన ఉద్యమాల యొక్క ప్రధానమైన నమూనాలు ఏవి అని చూసినప్పుడు సో ఏంటంటే ఆన్సర్ వచ్చేసి దీంట్లో 1, 3 and 4. 1, 3 and 4. 1, 3 and 4. 2 ఎందుకు కాదు? పౌర సమాజంలో హింస పెరిగింది అన్నది తప్పు. సామాజిక నిరసన ఉద్యమాలలో పౌర సమాజంలో హింస పెరగలేదు. రాజకీయ సంస్థల అసంతృప్తి వల్ల పౌర సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన విజయానికి ప్రజా వస్తువులకు సంబంధించిన దాంట్లో సామాజిక నిరసన ఉద్యమాలు అది రాష్ట్రాలు సరిగా అమలు చేయలేకపోతున్నాయి అండ్ సామాజిక రాజకీయ శక్తుల ఆవిర్భావం అయింది అన్నది కరెక్ట్. నెక్స్ట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు వెరీ ఇంపార్టెంట్ కేసు. మరియు ఇతర కేసులు మొదటిసారి లైంగిక వేధింపులకు సంబంధించి స్పష్టంగా మరియు చట్టబద్ధంగా నిర్వచించబడ్డాయి. ఈ క్రింది వాటిని పరిగణించండి. మరి ఏం పరిగణించబడ్డాయి దీంట్లో? లైంగికపరమైన వ్యాఖ్యలు, శారీరక పరిచయం మరియు పురోగతి పెంచుకోవడము, అశ్లీలత చూపుతున్నారు, లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్, ఏదైనా ఇతర ఇష్టపడని శారీరక ప్రవర్తన, లైంగిక స్వభావము. పైన పేర్కొన్న అంశాలలో లైంగిక వేధింపుల గురించి ఏవి లైంగిక వేధింపులను ఏవి ఏర్పరుస్తున్నాయి? సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇవన్నీ కూడా ఏర్పరుస్తున్నాయి అన్నది సరి అయిన అంశము. సో ఈ విధంగా మనం చెప్పుకున్న అంశాలలో మహిళలపై, బాలలపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్పినాం ఈ ఎపిసోడ్లో. అంతేకాకుండా మతతత్వము, కులతత్వం గురించి చెప్పాము. ఇలాంటి ప్రశ్నలే మీకు అప్డేటెడ్గా మళ్ళీ మీరు ఇంకా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 కూడా చదువుకోండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 ఈరోజే డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి చూడండి. దీనిలో అత్యధికంగా ఏ కేసులు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అత్యాచారాలు ఎన్ని ఉన్నాయి, మళ్ళీ కిడ్నాప్లు ఏంటి, ఇలాంటి అన్ని అంశాలపైన ఒక క్లారిటీ తెచ్చుకోండి. దీనికి సంబంధించిన అంశాలు
మరియు మన న్యూస్ పేపర్లో వచ్చినాయి. మీరు డైరెక్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2023 అంటే వచ్చేస్తుంది. ఇంకా కులం పేరు మీద మనకు వచ్చేది పరువు హత్యలు అనేది ఒకసారి దయచేసి చూసుకోండి. పరువు హత్యలు గురించి తప్పనిసరిగా వచ్చే ప్రశ్న. మరియు కులపరమైన ఘర్షణలలో ఇంకేమొస్తాయంటే ఏ రాష్ట్రంలో ఏది కులపరమైన డిమాండ్ల గురించి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్యానాలో జాట్స్ కావచ్చు రిజర్వేషన్ కోసం, ఏపీలో ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో కాపుల ఉద్యమాలు, తెలంగాణలో రెడ్డి ఉద్యమాలు, తర్వాత మహారాష్ట్రలో మరాఠా ఉద్యమాలు, గుజరాత్లో పటేళ్ల ఉద్యమాలు, కర్ణాటకలో లింగాయతులు, ఇలాంటివి కూడా అన్నీ మీరు అప్డేటెడ్గా చూసుకోండి. మరి వివాహం పాఠంలో మనం ఇక్కడ మ్యారిటల్ రేప్ వైవాహిక అత్యాచారం గురించి ఒక్కసారి చూసుకోగలరు. ఇది ఐపీసీ సెక్షన్ 375 ప్రకారము వైవాహిక అత్యాచారం అనేది భారతదేశంలో ఇది నేరంగా పరిగణించబడటం లేదు. మ్యారిటల్ రేప్ ఈజ్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే దీంట్లోనే ఒక సబ్ క్లాజ్ 2 అనేది ఉంటుంది. ఈ సబ్ క్లాజ్ 2 ఆధారంగా ఒకవేళ దాన్ని తొలగించినప్పుడే ఇది రేప్ కింద పరిగణించబడుతుంది. ఇలాంటి అంశాలు కూడా మీరు చర్చించుకుంటూ ఉండండి, ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండండి, సెర్చ్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ సోషల్ ఇష్యూస్ మీద ఇంటర్నెట్లో ఎన్నో అంశాలు వచ్చినాయి, వాటిని వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TSAT.